శంకర్ 4 కార్లు బయలుదేరాయి. తాత 3వ కార్లో వస్తున్నాడు. మాస్టర్, మన ఫైటర్కి ఏం కాలేదుగా? షాట్ ఓకే. అందుకే నేను తీసుకొచ్చాం, కానీ నువ్వేమో. అవునండి అయ్యా, బాబు చెప్పింది నిజమే. మీరు రాసేవబోయేది నగల కొట్టు కాదు, ఆశ్రమం. పత్రాలు స్వయంగా నేనే రాశాను. మీ అబ్బాయికి భయపడి. అయ్యా 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 దక్షిణ, ఏమైంది? దక్షిణ, అరే ఏంటి? చెప్పు దక్షిణ, ఏమైంది చెప్పు. రిజిస్ట్రేషన్కి వెళ్ళటానికి ముందే గుడికి తీసుకెళ్ళి మా అబ్బాయి నా చేత సంతకాలు పెట్టించుకున్నాడు. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను శంకర్. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు శంకరం. అరే వదిలే దక్షిణ, ఇదో పెద్ద మ్యాటరా. సంతకం పెట్టావు అంతే కదా. సర్లే, లే పైకి లే, నేను చూసుకుంటాను. నువ్వు లే, లేపట్రా. అరే ఎవడోకు వదిలే, ఏం కాదు, నేను ఉన్నానుగా. లా ఏంట్రా? ఫైరో, అక్క మనుషులు ఆశ్రమాన్ని కూల్చేస్తున్నారు. నీరు ఎచటికి చేరు, హక్కున చేరగ పిలిచే నదులను చేరు. కష్టం వస్తే ఎక్కడికెళ్తాం, కరుణించే దేవుని కోవెలకెళ్తాం. మా కోవెల ఒకటే ఒకటే, ఆ కోవెలే కూలితే ఎక్కడికెళ్తాం, ఎక్కడికెళ్తాం. నమస్కారం అయ్యా. నానా, నన్ను క్షమించు నానా. మీకు చేసిన ద్రోహానికి నాకు తగిన శిక్ష పడింది. ఆశ్రమం రాసిచ్చిన తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇస్తుందన్న ఆశతో అక్క ఆఫీస్కి వెళ్ళాను.
కానీ అక్కని చూడనివ్వకుండా వాళ్ళ మనుషులు నాతో గొడవ పడ్డారు. ఆ తర్వాతే తెలిసింది అక్క నన్ను నమ్మించి మోసం చేసిందని. తప్పుడు కేసు పెట్టి నన్ను పోలీసులకు పట్టించింది. నాన్న, నాకు ఈ రాజకీయాలు వద్దు నాన్న. నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్ళానా? చెడ్డ వాళ్ళ దగ్గర నుంచే బయటపడ్డావు, చెరసాల నుంచి బయటపడడం పెద్ద మ్యాటరా. నేను చూసుకుంటాను. రాదక్షిణ, అన్న ఒక్క నిమిషం. అన్నా నమస్కారం అన్న. నమస్కారం. దారాదులు బాగున్నావు అన్నా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగలేనన్నా. అన్నా, నాకు ఒక అమ్మ, ఒక నాన్న, ఒక భార్య, ఒక బిడ్డ. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బతికే సామాన్యమైన కుటుంబం అన్న నాది. మా అన్న మంచోడుగా మారిపోయాడు. మాకు బేటాలు ఎవరిస్తారన్నా? నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారన్నా? నాకు నువ్వే దారి చూపించాలి. నైస్ పెర్ఫార్మెన్స్. ప్లాన్ వేసి అడుగుతున్నావు, ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను కూడా సినిమాలో జింబాయ్గా చేర్పించుకురాదు? నీకు తెలుసుగా నేను బాగా దెబ్బలు తింటానని. నువ్వు బాగా దెబ్బలు తింటావు. దెబ్బలు తినేవాడి కన్నా దెబ్బలు తినేట్టు నటించేవాడే సినిమాకి అవసరం. దానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ నీలో ఉన్నాయి. చేర్పిస్తాను. థ్యాంక్స్ బాస్. వెల్కమ్. రేయ్, చూసావా, జిమ్కే వెళ్లకుండా జిమ్ బాయ్ అయిపోయాను. ఫస్ట్ తెలుగు, సెకండ్ తమిళం, మూడవది హిందీ, ఆ తర్వాత స్ట్రైట్ గా హాలీవుడ్ ఏరా. నీకు ఇంగ్లీష్ రాదు కదన్నా? రేయ్, నేను ఇంగ్లీష్ మాట్లాడడం నువ్వు వినలేదురా. గోయింగ్ స్టిల్. ఏంటి? ఏటేట్రా, పోరా. స్టిల్ తీరా. మన రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన అక్క రంగనాయకి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అక్క, 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 ఏ చిలకరాణి, అక్క, నీతో కొంచెం మాట్లాడాలక్క. ఇక నీ నిజమైన పేరు చిలకరాణి కదూ? 15 ఏళ్ల వయసులో చిలకలూరుపేటలో ఆ వ్యాపారం మొదలెట్టిందాను కదూ? నీ దగ్గర కస్టమర్గా వచ్చిన కార్పొరేట్లకి బ్రాకెట్ వేసి వాడి ద్వారా ఎమ్మెల్యేని బుట్టలో వేసుకుని వాడి కీప్గా సేఫ్గా సెటిల్ అయిపోయావు. ఆ తర్వాత ఇంకేముంది, నీ దయ వల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత నీ కంత్రి విషయాలు వాడి దగ్గర చూపించావు, పాలిటిక్స్లో ఎంటర్ అయ్యావు. ఆ తర్వాత ఏం చేసావు, వాడిని ఉసిగొలిపి వేరే పార్టీ పెట్టించి పార్టీ బాగా డెవలప్ అయ్యాక పాపం వాడిని లేపేసి వాడి పొజిషన్కి నువ్వు వచ్చావు. ప్లాట్ఫామ్ లెవెల్ నుంచి పార్టీని కంట్రోల్ చేసే లెవెల్కి ఎదిగావు. ఈరోజు నీ వల్ల ఎంతోమంది ఇల్లు వాకిలి పోగొట్టుకుని అవస్థ పడుతున్నారు. పాపం అనాథ పిల్లలు, కన్నవాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి ఆ ఆశ్రమమే అమ్మా నాన్న ఆదరించింది. అది కూడా వాళ్ళు కాకుండా చేసి వాళ్ళ నడి రోడ్డు పాలు చేశావు. అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శవం అవుతావు. ఏంటి బెదిరిస్తున్నావా? సవాల్. అవును, ఆ రోజు ఏమన్నావు? వచ్చిన పని మాత్రం చూసుకోవాలి కదా. సినిమాలో విలన్ అవుదానే వచ్చాను. ఇక మీద నేనే నీకు విలన్ని. ఇక చూపిస్తూ చూసుకో బయోస్కోప్. ఎవరు? ఎవరు మీరంతా? ఎవరు? ఏం చేస్తున్నారు? నన్ను లేపేస్తే ఆ ప్రాపర్టీ అమ్మకం ఆగిపోతుందని మాత్రం అనుకోవద్దు. నా ఇంటిని చూసావుగా, నేను డమ్మీ పీస్ని మాత్రమే. నన్ను చంపడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. డిసైడ్ చేసేది అక్క అయితే దాన్ని అమలు చేసేది ముస్తఫా. నువ్వు లేపేదలుచుకుంటే ముస్తఫానే లేపేయాలి. ముస్తఫానా? వాడేవాడు? అక్క వెన్నంటే ఉండే నీడ ముస్తఫా. మాలాంటి బినామీల చేతికి ఆస్తి రాగానే మరుక్షణమే అది ముస్తఫా కంట్రోల్కి వెళ్ళిపోతుంది. స్థలాలను అమ్మి పెట్టడం, స్విస్ బ్యాంక్ లో డబ్బులు వేయడం, ఎలక్షన్స్ కి డబ్బులు ఇవ్వడం, అక్కనెవరైనా ఎదిరిస్తే వాళ్ళని అంతం చేయడం, ఇవన్నీ ముస్తఫా చేసే పనులు. వాడెంతమందిని లేపాడని ఆ సముద్రానికే తెలుసు. కుదిరితే వాణ్ణి లేపేయి. అలా వాణ్ణి లేపేసావనుకో, నీ ఆశ్రమం నీకు దక్కుతుంది. కానీ వాణ్ణి లేపేయడం అంత తేలిక కాదు. ఊళ్ళో మంచివాళ్ల నటించి తన వెన్నంటే ఓ పెద్ద విశ్వాసుల కూటమితోనే ఉంటాడు.
సింహాన్నైనా చిందులేయించడానికి రింగ్ మాస్టర్ చేతిలో ఉన్న హంటర్ చాలు. ముస్తఫాని చిందులేంచే హంటరు నేనే, రింగ్ మాస్టర్ నేనే. ఆడిస్తా. మా నాన్న చంపి ఊరి ముందు మంచి వాళ్ళు నటిస్తావా? రే ముస్తఫా, నిన్ను చంపకుండా వదిలిపెట్టా.